ఉదయకాల ప్రార్థన. సజీవుడువైన దేవ, పరలోకమందు ఆసీనుడువై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ రక్షణలో, మీ కాపుదలలో, మీ రెక్కల నీడన మమ్మలను, మా కుటుంబమును, మాకు కలిగినటువంటి సమస్తమును కాపాడి భద్రపరిచి ఈ రోజున ప్రభువా, ఈ మంగళవార కాల సమయంలో సజీవులుగా నిలవబెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రోజును చూడాలని ఎంతోమంది ఆశపడ్డారు, కానీ అయా, వారికి లేనటువంటి ధన్యత భాగ్యమును మీ కృప చొప్పున మా అందరికీ దయచేసినందుకు కోట్లాది కోట్ల వందనాలయ్యా, స్తుతులు ప్రభువా. 2 కొరింథీ 5:7 ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు, విశ్వాసం వలన మనం నడవాలి కానీ వెలిచూపు వలన కాదు అని వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవాస్తుతులు. అవునయ్యా, ఈ లోక పరిస్థితులను బట్టి ఈరోజు మేము జీవించకుండా సహాయం దయచేయండి అయా. మేము విశ్వాసం వలన మా ప్రతి అడుగును స్థిరపరచబడుటకు సహాయం దయచేయండి. ఈ రోజున ఏ సమస్యను, ఏ శోధనను, ఈ లోక సంబంధమైన ఏ విపత్తును, ఎటువంటి రోగమును బట్టి మేము భయపడకుండా మేము దేవుని బిడ్డలము అని గ్రహించి ఆ విధముగా విశ్వాసముతో నడిచే కృప దయచేయండి. మాలో ఆ విశ్వాసాన్ని మీరే కలగజేయండి. భయపడేవారిగా, బలహీనపడేవారిగా, కృంగిపోయేవారిగా అయా, ఈ లోక సంబంధుల వలె చిన్న విషయానికి భీతి చెందేవారిగా మేము ఉండకుండా మీరే మమ్మల్ని ఈరోజు నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం. వారికి, వారి కుటుంబానికి మీ సహాయము దయచేయండి. మీ కాపుదలలో వారందరికీ భద్రత అనుగ్రహించండి. ఈ రోజున వారు అనుకుంటున్న కార్యాలన్నీ కూడా మీ చిత్తంలో, వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ యొక్క సమయంలోనైనా మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాం అయా. ఈ రోజున మేము చేయవలసిన పనుల్లో, మా ఉద్యోగాల్లో, మా పరిచర్యలలో, వ్యాపారములలో మీ యొక్క సహాయము, మీ యొక్క జ్ఞానము, మీరిచ్చే బలమును మాకు దయచేయమని అడుగుతున్నాము అయా. ప్రతి విషయంలో నూరంతలుగా ఫలించే వారిగా మమ్మల్ని మీ పాద సన్నిధిని నిలవబెట్టుకొనండి. ఆగిపోయిన పనులను బట్టి ఎంతోమంది దుఃఖిస్తున్నారు. వాటన్నిటినీ కూడా ఈ రోజున తండ్రి మరలా పునరుద్ధరించడానికి సహాయం దయచేయండి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండగా వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి మా రాకపోకలలో మీ యొక్క రక్షణ, మీ కాపుదల మాకు అనుగ్రహించండి. ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరంగా మార్చండి నాయన. ప్రయాణములో ఏ ఇబ్బందులు, ఏ ప్రమాదములు, ఏ అపాయములు మాలో ఉన్న ఏ ఒక్కరికి జరగకుండా మీ రక్షణ, మీ కాపుదలను అనుగ్రహించమని ప్రతిమాలుకుంటున్నాము దేవా. ఈ రోజున బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి టెస్ట్లు అన్నీ కూడా తండ్రి వారికి పాజిటివ్గా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. వారి యొక్క ఆపరేషన్స్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాయుటకు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుటకు వెళ్తుండగా జ్ఞానంతో బిడ్డలను నింపండి. వారు చదివినవన్నీ కూడా వారికి గుర్తుండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా బిడ్డల గృహాల్లో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము అయా. ఈ రోజున మా జీవితాల్లో సమృద్ధిని దయచేయండి. ఏ ఒక్క బిడ్డకు ఎటువంటి లోటు లేకుండా సహాయం అనుగ్రహించండి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మమ్మల్ని అందరినీ తండ్రి మీరే ఈ రోజున తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాము. ఆత్మీయతలో కూడా వృద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అపవాది మా సమయాన్ని దొంగలించకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఈ రోజున మేము నెమ్మదిగా, ఎటువంటి టెన్షన్స్ లేని, ఎటువంటి బాధలు లేని, కలవరములు లేని జీవితము కలిగి ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. క్షమించే మనస్సును, ప్రేమించే మనస్సును మా అందరికీ దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా మీ నామానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవమానం తేకుండా భయముతో, భక్తితో, విశ్వాసంతో జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము.
మీ కృప, మీ సహాయమును బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ రోజున కొందరికైనా మీ నామాన్ని ప్రకటించే వారిగా మీ రాజ్య సువార్తలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండే సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.